స్వార్థ కొరకై వ్యాన్తో బయలుదేరి వెళ్తున్నాం. అందరిపై దృష్టి ప్రభావ మాత్రమే అనేక స్వార్థ ప్రకటించుకున్నట్టు సాయం చేయడం శత్రుగాన్ని బంధిస్తుంది. ఆరోపిస్తూ క్రీస్తున్నాము, స్తుతిస్తున్నాము తండ్రి. చెప్పండి జయమని ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, నిత్య జీవం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను, పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను, శాపగ్రాహి అయే సిలువలో, శాపగ్రాహి అయే సిలువలో పరుగిడి రమ్ము, శాపగ్రాహి అయే సిలువలో, శాపగ్రాహి అయే సిలువలో పరుగిడి రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ముళ్ళ కిరీటమును ధరించి ముఖముపై ఉంగి వేయబడే, ముళ్ళ కిరీటమును ధరించి ముఖముపై ఉంగి వేయబడే, ప్రాణమిడెనేసు సిలువలో, ప్రాణ కొరకు పరుగిడి రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. జీవమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. తప్పిన గొర్రెను రక్షింప తనదు రక్తమును చిందించి, తప్పిన గొర్రెను రక్షింప తనదు రక్తమును చిందించి, కాపరీశ్వరము ధ్వనించే, కాపరీశ్వరము ధ్వనించే పరుగిడి రమ్ము, కాపరీశ్వరము ధ్వనించే, కాపరీశ్వరము ధ్వనించే పరుగిడి రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. భలే ప్రభు యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, శాంతి సమాధానమిచ్చే యేసుక్రీస్తు వారికి, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు వారికి, పాపాలు క్షమించే యేసుక్రీస్తు వారికి, నెమ్మది ఆనందమిచ్చే యేసుక్రీస్తు వారికి, ప్రేమతో ఆహ్వానిస్తున్న యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రియమైన జనాల పట్టణ ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దేవుడు, ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మేము పాట పాడుకుంటూ వచ్చాం. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రండి అని. ఎవరిని పిలుస్తున్నాడయ్యా అంటే, లోకములో ఉన్న మానవాళిని అందరినీ ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడయ్యా అంటే, ప్రయాసపడి పాప భారములు మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించదనని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవించుచూ ఉన్నారు. ప్రియమైన వారులారా, మానవుడు భారము చేత అలసిపోవచ్చు, సలసిపోవచ్చు. మానవుడు తన భారము చేత ఈ లోకములో జీవిస్తూ ప్రియమైన వారులారా లోకాన్ని విడిచిపెడుతూ ఉన్నాడు. అట్టి భారము నుండి విడిపించటానికి రకరకాలైనటువంటి భారములు మానవులు కలిగి ఉన్నారు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైన భారము పాప భారము. అందుకనే పాప భారము మోయుచున్న వారులారా అని. వీళ్ళారా, మనకు తెలియకుండానే మనము పాప భారమును మోయచు ఉన్నవారు. ఎందుకంటే లోకములో పుట్టిన ప్రతి మానవుడు పాపములో పుట్టి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇట్టి పాపములో పుట్టి పాపములో జీవిస్తూ పాపములో మరణిస్తున్నాడని ప్రేమ కలిగిన రక్షకుడుగా పరలోకములో నుండి భూలోకానికి వచ్చాడు. ప్రేమ కలిగిన దేవుడుగా ఆయన ఈ లోకములో ఉద్భవించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని. లోకము అనగా లోకములో ఉన్న మనుషులందరినీ, జాతి, కులము, మతము, భేదము, ప్రాంతీయ, దేశ భేదము లేకుండా ఆయన అందరినీ ప్రేమిస్తూ నా యొద్దకు రండి అంటున్నాడు. ప్రియులారా, కొందరైతే కొందరే నా యొద్దకు రండి అంటారు. యేసు ప్రభువారైతే అందరినీ పిలుస్తున్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించదనని. ఏ రీతిగా విశ్రాంతి అనుగ్రహిస్తాడయ్యా అంటే, మన పాప భారము నుండి మనల్ని విడిపించటానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపరహితుడైన దేవుడు, కన్యమరియ గర్భమున యేసునాథునిగా ఉద్భవించిన వాడు. ప్రియమైన వారులారా, తన 33.5 సంవత్సరములు ఈ భూమి మీద బ్రతికిన కాలములో ఆయనలో పాపము చూపించలేకపోయారు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలడా అని సకల లోక ప్రజలకు ప్రియమైన వారులారా ఆయన సవాలు విసిరినాడు. ఆయనలో పాపము పట్టుకోలేకపోయారు. ఆయన జన్మలో, క్రియల్లో, ఆయన తలంపుల్లో, ఊహల ఉద్దేశాల్లో ఆయనలో పాపము లేదు. అట్టి పరిశుద్ధుడైన దేవుడు మనందరి పాప దోషముల నుండి మనల్ని విడిపించుట కొరకాయ, మనపై ఉన్న పాప భారమును తొలగించుట కొరకాయ ప్రేమగల దేవుడు, ప్రేమగల రక్షకుడు తన ప్రాణమును ప్రాణముగా పెట్టాడు. ప్రియదేశీయులారా, పట్టణ ప్రజలారా, ఈ ఉదయకాల సమయములో పరిశుద్ధుడైన దేవుడు మన కొరకై ప్రేమతో కలువరిగిరి శిలువలో ఆయన రక్తమును కార్చినాడు. ప్రియమైన వారులారా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ రీతిగా పాపము నుండి మానవునికి విశ్రాంతి, విమోచనము కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం చేయాలయ్యా అంటే, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఆ రీతిగా పాప భారము నుండి విడిపించబడి ప్రతి మానవుడు పరలోక రాజ్య వారసుడిగా చేయబడతాడు. ప్రియులారా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకుంటావు? నేడే మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. రేపటి దినం మనది కాదు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కనుక సమయం ఉండగానే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. పాప భారమంతా దొరికిపోతుంది. నిండు నెమ్మది, శాంతి, సమాధానం
దేవుని వలన నీకు కలుగుతుంది. ప్రియులారా, ఎప్పుడు ఈ లోకం విడిచిపెట్టినా పరలోక రాజ్యంలో ఉంటావు. ఎప్పుడు లేకపోతే తను నమ్మిన వారిని, పాప విముక్తులుగా చేయబడిన వారిని తీసుకొని పోవటానికి ఆయన త్వరలో రాబోతున్నాడు. ప్రియులారా, అటు రీతిగా పరలోక రాజ్యానికి వారసులు అవ్వచ్చు. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. లేకపోతే రాబో తీర్పు నుండి నువ్వు తప్పించుకోలేవు. నీకు తీర్పు తీర్చబడుతుంది. యేసు ప్రభు నమ్మకపోవటమే పాపమని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. పాపులందరూ ఈ లోకం విడిచిపెడితే ఎక్కడికి పోతారయ్యా అంటే బైబిల్ సెలవిస్తా ఉంది, పాపులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం అని వ్రాయబడి ఉంది. అటు నరక శిక్ష నుండి, అగ్ని గుండము నుండి తప్పించటానికి వచ్చిన ఏకైక పుణ్యపురుషుడు, ఏకైక శ్రీమంతుడు, ఏకైక దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ పాదాలు కొందనాలు. ఉదయకాలంలో ఈ శుభవర్తమానంగా మీ దాసుల ద్వారా విడుదల చేసినటువంటి జీవం గల మాటలు బట్టి వందనాలు. మీ పాపంలో జీతం మరణమని, పాప భారం మోస్తున్న వారందరూ కూడా ఆ విధంగా నరకానికి మరణానికి సిద్ధంగా ఉన్నారని, దాని నుంచి తప్పించడానికే పరిశుద్ధులు పవనమూర్తి పుణ్యమూర్తి యేసు ప్రభువు భూలోకానికి వచ్చి ప్రేమతో ఆహ్వానిస్తున్నారని మీకు సెలవిచ్చిన మాటలు బట్టి వందనాలయ్యా. వారి హృదయాల్లో నేరుగా సూటిగా మాట్లాడి చీకటి నుంచి వెలుగులోనికి సాతాను అధికారం దేవుని వైపు త్రిప్పి పాప క్షమాపణ రక్షణ భాగ్యం పొంది కొందరైనా మీ మందిరానికి వెనక ఆకర్షించబడటానికి మీరు కార్యం నూతనపరచండి. జరిగిన మాటకు మీరు నీరు పెట్టి వెలుపు చేయండి. ముందుకెళ్తున్న ప్రభు తోడేయండి మరి యేసు క్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పండి, జయమని యేసు క్రీస్తు ప్రభువారికి. పాపుల రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారికి. శాంతి సమాధానం ఇచ్చే యేసు క్రీస్తు ప్రభువారికి. నెమ్మది ఆనందమునిచ్చే యేసు క్రీస్తు ప్రభువారికి. భూమి మీద సంపూర్ణ ఆనందము కలుగజేసే యేసు క్రీస్తు ప్రభువారికి. నిత్య జీవం ఇచ్చే యేసు క్రీస్తు ప్రభువారికి. పాపిని ప్రేమిస్తున్న యేసు క్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. రండి రండి యేసుని యొద్దకు రండి రండి. నంబర్ అంత 18 బాబు పనిచేస్తుంది. ప్రియులారా, మీరు ఇంకా యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలనుకుంటే స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థన మందిరం ఉంది. రండి, మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం 9:30 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఇంకా ఆయా వేళల్లో వార కార్యక్రమాలు, నియమ కూడికలు ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని యొక్క వాక్యమును విని సత్యమును గ్రహించి మేలైంది చేపట్టమని ప్రభు నామమున మీకు మనవి చేస్తున్నాం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారు, ప్రయాసపడి భారము మోయువారు, ప్రభుని చెంతకు పరుగెత్తురేనా, ప్రభుని చెంతకు పరుగెత్తురేనా. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు.
మనచున్నాడు ప్రభువు యేసుని కొరవేదనలు ప్రాణముని చెవలా ప్రభువు యేసుని కొరవేదనలు ప్రాణముని చెవలా మా ప్రియమైన ఈ పట్టణ ప్రజలారా యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం మీకు శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఇలా శుభం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చినారు. కాబట్టి సంతోషము, శాంతి, సమాధానం లేకున్నటువంటి మానవునికి శాంతిని, సంతోషాన్ని, సమాధానం ఇవ్వడానికి వచ్చినారు. కనుక ఈ విషయాన్ని గమనించినట్లయితే చెప్పసత్యము కానటువంటి మహిమాయుక్తమైనటువంటి ఆ సంతోషమును, ఆనందమును అనుభవిస్తారు. ఎందుకంటే లోకమంతటికి కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఆయన పుట్టుడే ఒక సంతోషము, ఒక సమాధానము, శాంతి మానవులకు వచ్చినారు. ఎప్పుడు అది నిజమైన సంతోషము, సమాధానము నీకు కలుగుతచ్చే ప్రభువుని రక్షకునిగా నువ్వు స్వీకరించినప్పుడు హృదయంలో ఉన్నటువంటి పాపమంతా తొలగిపోయి నీకు నెమ్మది, శాంతి, సమాధానము వస్తుంది. ఎందుకంటే ఆయన సమాధానములకు కర్త, సంతోషమునిచ్చేవాడు, ఆయన శాంతిదాత. నా శాంతినే మీకు ఇస్తున్నాను అంటారు. ద్వారా ఈ శాంతి, ఈ సంతోషము, ఈ సమాధానము నీకు కావాలంటే ఇది ఎక్కడో మరి డబ్బులతో కొనుక్కుంటే వచ్చేది కాదు, మనం ఏదైనా ఇస్తే వచ్చేది కాదు. దేవునికి మనం అప్పగించుకోండి. ఆ శాంతిని అనుగ్రహించి, ఆ సమాధానం ఇచ్చే, ఆ సంతోషానికి మరి ఆ నిలువెత్తు సాక్షమైన యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా నీకు శాంతి, సమాధానము, సంతోషము కలుగుతుంది. కనుక పిల్లరా ఈ విషయాన్ని గమనించి, ఎందుకంటే ఈ లోకం విడిచిన తర్వాత కూడా ఆ పరలోకములో, ఆ వైకుంఠములో చేరాలంటే, ఆ నిత్య సంతోషము కలగాలంటే ఈ లోకంలో ఉండగానే యేసుక్రీస్తును ఆయన పాపల రక్షకుడని, ఆయన పాపం నుంచి విడిపించి సంతోషపడడానికి వచ్చినాడని నీవు నమ్మినట్లయితే, ప్రభువుని అంగీకరిస్తే ప్రభువు నీకు నిజమైన సంతోషము అనుగ్రహిస్తాడు. అట్లని ఈ లోకంలోనే కాదు, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో ఆ దుఃఖము లేనటువంటి నిత్య సంతోషం కలిగిన ఆ రాజ్యంలో నీకు ప్రవేశం ఉంటుంది. కాదు అని త్రోసివేసుకుంటే ఈ సంతోషము నీకు ఉండదు. ఆ తర్వాత ఈ లోకంలో ఒకవేళ నీకున్న ఆస్తులు, అంతస్తులు వచ్చి సంతోషము, సమాధానం ఉండొచ్చేమో కానీ నిజమైన సంతోషము ఇది విడిచిపెట్టిన తర్వాత అక్కడ ఉండదు. అక్కడ ఏడుపు, పెడవములు ఉంటాయి, అరుస్తుంటాడు. ఈ లోకంలో ధనవంతుడు ఎంతో సంతోషంగా, సుఖంగా అనుభవించినాడు. కానీ ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత, ఎందుకంటే ప్రతివారు విడిచిపెట్టాలి ఈ లోకాన్ని, ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ వేదన పడుతున్నాడు, సంతోషం లేకున్నాడు, బాధపడుతున్నాడు. కనుక పిల్లరా ఆ బాధ మీకు కలగకూడదని, మీరు అందరూ సంతోషించాలని, సమాధానం కలిగి దుఃఖం నుండి విడిపించబడాలని మీ మధ్యకు ఈ ఉదయకాలము ఈ సంతోషకరమైన శుభవర్తమానం తీసుకొచ్చినారు. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు, నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొంది ఆ సంతోషమును, ఆ నిజమైన సంతోషం, శాంతి, సమాధానం మీరు అనుభవిస్తారు.
అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మేము స్థలం విడిచిపెట్టి ముందుకు వెళ్తుండగా మీ కొరకు ప్రార్థిస్తాము. మీరు ఒకసారి కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సైడ్ పెడితే అట్లా అట్టిగా పెట్టారు బండి అట్టిగా హనం పెట్టారు. వాళ్ళకు కుమారుడు ఆయన విభిన్నగా రాజుగారు ఆశ్రయించడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధాన కప్పే వెనుకొద్దని అతనికి పేరు పెట్టబడి రాయబడింది. ఉన్నతమైన స్థలములలో నివసించిన దేవుడు సర్వమానవాళ్ళను ప్రేమించి 2024 సంవత్సరాల క్రితం ఆయన అనుభవించిన వారు ఉన్నారు. ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధాన కప్పని రాయబడింది. ఆశ్చర్యకరుడు ఉన్నతమైన స్థలంలో నివసించిన దేవుడు మానవునిగా అభివృద్ధులు అవతరించి దేవుని ప్రేమను కనపరిచిన వాడు ఉన్నాడు. అది మాత్రమే కాదు, లోకములో సంచరించిన దినాలలో ఆయన పాపము లేని దేవుడుగా అబద్ధమాడనేరని దేవుడని రాయబడింది. పాపము లేని దేవుడిని అబద్ధమాడనేరని దేవుడని ఇలాగూ మరి రాయబడిన సంగతిని బట్టి ఆయన సత్యమైన వాడని రాయబడింది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనైనానని తెలియసిన ప్రభువు ఉన్నాడు. అది మాత్రమే కాదు, ఆయన మరి మానవుడి కొరకు అనేక విషయాలను బయలుపరిచిన వాడుకున్నాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించిన వాడుకున్నాడు. కుంటి వారిని బాగు చేసి మూగవారికి మాటలిచ్చి ఆయన చనిపోయిన వారిని బ్రతికించిన వాడుకున్నాడు. ఇలాగూ సముద్రంపై నడిచిన వాడుకున్నాడు. మానవుని బ్రతికించిన వాడుకున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం రాయబడింది, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడని రాయబడింది. దేనికోసం అలాను యేసుక్రీస్తు వారు లోకంలో ఉపయోగించాడంటే మానవుని ప్రయాసను మాన్పటకు, మానవునికి నిత్య జీవం అనుగ్రహించటకు, చీకట్లో ఉన్న మానవునికి వెలుగు అనుగ్రహించటకు. దీవెన వల్ల ఆయన యోహాను సువార్త రాయబడింది, నేను వెలుగైనని రాయబడింది. యేసుక్రీస్తు వారు మానవునికి వెలుగు అనుగ్రహించిన వాడు. మానవుడు ఉన్నప్పుడు, మానవుడు అంధకారం ఉన్నప్పుడు,
మత్తయి సువార్తలో రాయబడింది అరుణోదయం ఆయన మరి వెలుగు కలిగించిన రాయబడింది. ప్రియమైన వాళ్ళు ఎలాగూ ఆయన వెలుగైన వాడుగా ఆయన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగుకి గుణాలను ప్రచురించే నిమిత్తమై మనలను మరి ఆయన ఎన్నుకున్న వాడుకున్నాడు. మానవుని ఆయనను సేవించుటకై మానవుని క్రియలు చెడ్డవైనగా దేవుని సమీపించలేని విధానంలో ఉన్నప్పుడు మానవుని క్రియలను యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో యోహాను పత్రికలో రాయబడినట్లుగా యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేయడం రాయబడింది. మానవుని అపవిత్రతను దూరపరచుటకై యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో తన రక్తమును చెల్లించిన వాడుకున్నాడు. మానవుని పరిశుద్ధపరచుటకై మానవుని దేవుని సన్నిధికి సమీపస్తుగా చేయుటకై యేసుక్రీస్తు వారు ఆయన కల్వరిలో తన రక్తమును చెల్లించి పరిశుద్ధపరచుటకు ఇష్టపడిన దేవుడు ఉన్నాడు. రక్తము చెల్లించకుండా పాప క్షమాపణ జరిగిందని రాయబడింది. ప్రియమైన వాళ్ళు ఎలాగూ ఆయన సర్వమానవాళి కోసమై రక్తమును చెల్లించి నిత్య జీవమును ప్రసాదించిన దేవుడు ఉన్నాడు. అమూల్యమైన రక్తమును చెల్లించి తన ప్రాణమును దారపోసిన వాడుకున్నాడని రాయబడింది. యెషయాలో రాయబడింది మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిలో, మన దోషులను బట్టి నలగొట్టబడిలో మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడినని రాయబడింది. ప్రియమైన వారు మానవుని కొరకు యేసుక్రీస్తు వారు గాయపరచబడిన వారుగా, నలగొట్టబడిన వాడుగా, రూపము కోల్పోయిన వాడుగా యెషయా 53 అధ్యాయం చూస్తాం. ఎండిన భూమిలో లేత మొక్కవలే అని రాయబడింది. మానవుడు 6వ వచనంలో యెషయా 53 అధ్యాయం 6వ వచనంలో మనమందరము గొర్రెల త్రోవ తప్పిపోతామని రాయబడింది. ప్రియమైన తొలగిపోయిన మానవుని సరిచేయుటకై దేవాదేవుడు ఎన్నో విషయాలను హెచ్చరిక చేసిన వాడుకున్నాడు. అనేకులు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించి నిత్య జీవనం పొందిన వారు ఉన్నారు, కొందరు తిరస్కరించిన వారు ఉన్నారు. ప్రియమైన వారు తిరస్కరించినట్లయితే నిత్య నరకము, నిత్య మరణము, అజ్ఞానుడు, పురుగు చావదని రాయబడింది. అది మరి దాన్ని తప్పించుటకై యేసుక్రీస్తు వారు మార్గమైనాడు, యేసుక్రీస్తు వారు సత్యమైనాడు, యేసుక్రీస్తు వారు జీవమైనగా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు అంగీకరించి ఒక వ్యక్తి అన్నాడు, అయ్యలారా అంత గొప్ప రక్షణను మరి నేను ఎలా పొందగలనని తెలియసిన మాటను బట్టి ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుదరని తెలియసిన మాటను చూస్తాం. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లుగా ఈ మాటలు మీ మధ్య తెలియజేయబడినాయి. దేవుడి మాటలు జీవించుగాక. వీళ్ళ మరిన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే మన సమీపంలోనే మరాక ప్రార్థన మందిరం రాజశేఖరున్నారు, అనేక విషయాలు తెలియజేస్తారు. రండి మరి దేవుని ప్రేమను మరి తెలుసుకుంటకై ఆ స్థలములను మీరు దర్శించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రియులారా, భేదము లేదు. ఈ స్థలములో ప్రవేశించడానికి అందరికీ ఆహ్వానం ఉన్నది, అందరికీ ఆహ్వానం. కొన్ని స్థలాల్లో మనం చూస్తాం కొందరికే ప్రవేశం ఉన్నది. ఈ స్థలంలో భేదం లేదు, అందరికీ ఆహ్వానం ఉన్నది. రండి, ప్రేమతో మేము ఆహ్వానించున్నాం. మీ కొరకు ప్రార్థించే వారిని సార్. మహాపరిశుద్ధుడి మా ప్రేమ గలసయ్య ఆయన ఉదయకాలం ఉన్నది తెలియజేస్తున్న ప్రత్యేకంగా ఈ దినాన్ని మా కోసం ఏర్పాటు చేసిన ఉన్నది తెలియజేస్తున్న సువార్త కోసమై దాసులతో ఏకీభవించి మేము కూడా ఈ రాజ్య సువార్తలు తాకి కోసం ఉన్నారు. అందరినీ ఏకీభవించి ముందుకు సాగడానికి సహాయం చేయండి. చేసిన పరిచయం మీరు జ్ఞాపించండి. ఈ ప్రాంత ప్రజలను కూడా ఈ సిద్ధపరచమని, ఈ గురువులో భద్రపరచమని, దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు తిరిగేవారుగా చేయమని అని మా సమాజంలో సహాయం చేస్తూ మనందరం కూడా ముందుకు సాగుతున్నాం. ఈ కృపను వారికి దయచేయమని యేసు కృపను ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే
సర్వాధికారి నీదు రక్షణ కొరకై పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి శాంతి సమాధానమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి నిత్య జీవనం నిత్య శాంతినిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి ప్రేమ స్వరూపియున్న యేసుక్రీస్తు ప్రభువారికి వెలుగైయున్న యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా హల్లెలూయా. బ్రదర్ బ్రహ్మ ప్రభునామంలో ఉదయకాలంలో మీ అందరికి వందనాలు. ఉదయకాలం మీకు సువార్త చేయటకు దేవుడు వచ్చిన కృపను బట్టి ఎన్నో వందనాలు స్తోత్రం తెలుస్తున్నాం. మరి ముఖ్యంగా దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. మనకు దేవుడు ఏం చెప్తాడంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటారు. ఎందు నిమిత్తం అంటే దేవుడు అక్కడ సమీపం ఉన్నది. ప్రతి వారు నిజ దేవుడిని తెలుసుకోవాలి, సృష్టికర్త దేవుడు తెలుసుకోవాలి. నిన్ను నన్ను ఎవరైతే కలిగేశారో ఆ సృష్టికర్త తెలుసుకోవాలని ఆయన యొక్క ఉద్దేశం. సర్వలోకంలో ఉన్న మనుషులందరికీ మీ సువార్త తెలియజేయమని దేవుడు చెప్తున్నాడు. మనం ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం, కుటుంబాన్ని ప్రేమిస్తున్నాం, బంధువులను ప్రేమిస్తున్నాం, ఆస్తిపాసం ప్రేమిస్తున్నాం, ఎన్నో ప్రేమిస్తున్నాం. కానీ నిజ దేవుడిని మర్చి ఉన్నాం. ఎందుకంటే ఈ లోకం ఆకర్షణకు గురైనది. అటు లోకంలో మన కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం పాపంలో నిమగ్నమై ఉన్నాం. ఈ పాపంలో మనం కూరుకుపోయినాం. ఇటు పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే మన కోసం ఈ లోకం నుంచి ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. ఎందు నిమిత్తం అంటే మన పాపంలో నుంచి మనం విముక్తి చేసి ఆయన మనకు ఈ స్థితిలో నుంచి కాకుండా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడి యొక్క ఉద్దేశం. ఆయన రక్షించుటకు సమర్థుడైన దేవుడు. ఆయన ఏ పాపం చేయలేదు. కానీ మన కోసం సిలువలో మరణించి తన అమూల్య రక్తాన్ని కార్చి మన పాపాలు కడిగివేయటకు ఆయన సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. లోకంలో నువ్వు దేవుని ప్రేమించిన ఏదైనా అది తాత్కాలికం. అయితే నిత్యరాజ్యం కోసం దేవుడు సిద్ధపరిచున్నాడు. భూలోకం పుట్టక మునుపు ఆయన ఆ లోకాన్ని సిద్ధపరిచున్నాడు. అటు రాజ్యంలో నువ్వు నేను ఉండాలని ఆయన సంకల్పం. అయితే మానవుడిగా మనం ఈ లోకంలో ఎన్నో తప్పులు చేస్తున్నాం, పాపం చేస్తున్నాం. ఆయన సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పుకున్నటువంటి గొప్ప విషయాన్ని బట్టి మీరు తెలుసుకొని నిత్యరాజ్యం కోసం ఎదురు చూడాలి. ఎందుకంటే దేవుడు మరి ఏ నామంలో కూడా రక్షణ లేదు. ఒక యేసుక్రీస్తు నామంలోనే రక్షణ లేదు. కనుక మీరందరూ తెలుసుకోవాలి. మనమందరం మనుషులం. మనం ఒకప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. కానీ దేవుడు తెలుసుకోకుండా వెళ్ళిపోతే భయంకరమైన స్థితిని మనం తట్టుకోలేము. దేవుడు రాక సమీపం ఉండదు. ప్రతి వారు మానవ మనసు పొందాలి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఏ విధంగా తప్పించుకుంటాం? దేవుడు నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. అటు గొప్ప దేవుడు తెలుసుకోలేకపోతే మన జీవితం వ్యర్థం. ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఏం చేసినా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా నువ్వు ఈ లోకాన్ని వచ్చి ఒకనాడు వెళ్ళిపోవాల్సిందే. అయితే దేవుడు ఎందుకు మనల్ని కలగజేశాడంటే కేవలం నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కలగజేశాడు. ఈ లోకంలో శాశ్వతమైనది ఏదీ లేదు. దేవుడు ఒక్కడే శాశ్వతమైన దేవుడు. ఈ లోకంలో నువ్వు ఉన్నంతకాలం ఈ లోకాన్ని ప్రేమిస్తే నీకు ఉపయోగం లేదు. మనం అన్నిటి విధాలుగా ప్రేమిస్తాం ఈ లోకాన్ని. కానీ దేవుడిని ఒక్కడిని మర్చి ఉంటాం. అన్నిటికీ సమయం ఉండదు. ఏ పని చేసినా సమయం ఉంటుంది. కానీ దేవుడిని తెలుసుకునేటువంటి సమయం ఇవ్వడు. ఎందుకంటే సాతాను మన వెంటనే ఉంటాడు. కనుక నిజ దేవుడు తెలుసుకొని మీరు నిత్యరాజ్యంలో ఉండాలని ఆ ప్రభువును వేడుకొడుతున్నాం. విషయాలు తెలుసుకున్నట్లయితే మన సమయంలో అనేకమైన సంగతులను నిత్య జీవనకు మార్గమైన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకుంటుంటాయి. ఆ సమయంలో స్థలంలో రావాల్సిందే మనం చేస్తున్నాం. ప్రార్థన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి సర్వతండ్రి పోవా ఇక సమయం తండ్రి పోవా మీకు స్వార్థ పరిష్కరించి కుటుంబం బట్టి మీకు స్థితిస్తూ చెల్లించుకుంటాం తండ్రి పా మీ దాసుల మాటను దీనికి ఆశ్రయించమని మరి తండ్రి పా మేము కూడా తండ్రి పో అనుకున్న స్థితిలో అని చెప్పి తండ్రి పో అక్కడ సర్వలోకాన్ని వదిలిపెట్టి తండ్రి పో మా యొక్క పాపాలను తండ్రి ప్రార్థన రకమైన స్థితిస్తూ చెల్లించుకుంటూ విత్తబడిన వాక్యం మీరు ఆస్వాదించమని కలిగి తీసుకుని బయలుదేరి వెళ్తే మాకు సాయం చేయమని వేసే ప్రతి పరిశుద్ధం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. చెప్పండి జయమని
నిత్యత్వాది ఆనందమునిచ్చే యేసుక్రీస్తు లక్ష్యము చేయము ప్రియుడా, రక్షణను సగడు యేసుని ప్రేమ. లక్ష్యము చేయము ప్రియుడా, అక్షయ రాజము నీయను వార్చిన రక్షకుడు స్నేహితుడా. అక్షయ రాజము నీయను వార్చిన రక్షకుడు స్నేహితుడా. రక్షణను సగడు యేసుని ప్రేమను. లక్ష్యము చేయుము ప్రియుడా, లోకపు ప్రేమను ఏమని తెలిపెద. నీకవమానమృతల చిన్నచో, లోకపు ప్రేమను ఏమని తెలిపెద. నీకవమానమృతల చిన్నచో, మారని యేసుని రక్షణ ప్రేమను తాకుడు నందుము ఓ ప్రియుడా. మారని యేసుని రక్షకున్ ప్రేమ తాకుడు నందుము ఓ ప్రియుడా. రక్షణను సగడు యేసుని ప్రేమ. లక్ష్యము చేయుము ఓ ప్రియుడా, రక్షణను సగడు యేసుని ప్రేమ. లక్ష్యము చేయుము ఓ ప్రియుడా, పాపపు ప్రేమను విడువక నిలచిన తాపము చెందెదవో నరుడా. పాపపు ప్రేమలో విడువక నిలచిన తాపము చెందెదవో నరుడా. పాపిని గావను ప్రేమ స్వరూపుడు శాపమును చెను కల్వరిలో. పాపిని గావను ప్రేమ స్వరూపుడు శాపమును చెను కల్వరిలో. రక్షణను సగడు యేసుని ప్రేమను. లక్ష్యము చేయుము ప్రియుడా, రక్షణను సగడు యేసుని ప్రేమను. లక్ష్యము చేయుము ప్రియుడా. చెప్పండి, జయవతి యేసుక్రీస్తు ప్రభువారికి. శాంతి సమాధానమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి. అరుణోదయ దర్శనముగా అనుగ్రహించబడిన యేసుక్రీస్తు ప్రభువారికి. ప్రేమ స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. ప్రియులారా, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథము బైబిల్ సెలవిస్తా ఉన్నది. దేవుడు ఆ జ్ఞాన కాలములలో చూసి చూడనట్లుగా ఉండేను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని యేసు ప్రభువారు సెలవిస్తా ఉన్నాడు. మీ మధ్యకు పాట పాడుకుంటా వచ్చాము. రక్షణ నొసగిడి యేసుని ప్రేమ. ప్రియులారా, ఈ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు ప్రేమను గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభువారు ప్రేమ స్వరూపి అని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రియులారా, ఆయన లోకమనగా మనుషులని, లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులే అని
గుడిజాడ అప్పారావు గారు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఎందుకంటే మరి మానవులు ఎవరైనా కానీ తను తాను ప్రేమించుకున్న తరువాత ఇతరులను ప్రేమించేవారుగా ఉంటారు. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ఎంతో అనే ప్రేమ మాటకు అర్థమే లేదు. ఎంతగా ప్రేమించాడంటే దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు. మానవుడిగా రిక్తుడిగా శరీరానుసారముగా శరీరములో ఈ లోకాన జన్మిస్తూ వచ్చాడు. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కన్య మరియ గర్భాన జన్మించాడు. ఎందుకంటే మానవులను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా మానవులను అంతగా ప్రేమించాలంటే మానవుడు దేవుని పోలికని పరిశుద్ధమైన గ్రంథము సెలవిస్తా ఉన్నది. మానవుని హృదయములో దేవుని పెట్టిన ఆత్మ ఉన్నది. ప్రియులారా, ఆదికాండం 1:26లో దేవుడు మానవుణ్ణి మట్టితో తయారు చేశాడు. ప్రియులారా, కళ్ళు, ముక్కు, ముఖము, రూపు రేఖలు ఏర్పరిచి అతన్ని నిలబెడితే అతడు కదలటం లేదు. మట్టి కదా, మట్టితో చేసిన మానవునికి అప్పుడు జీవము లేకపోతే ప్రభు అయిన దేవుడు తన నాసికారంధ్రములో నుండి మానవునికి జీవాత్మనిచ్చాడు. అప్పుడు మానవుడు జీవిస్తూ ఉన్నాడు, కదులుతూ ఉన్నాడు, చలిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆనాడు దేవుడు పెట్టిన ఆత్మ అది పరలోకం చేరాలని, దేవుని యొద్దకు ఉండాలని, శాంతి సమాధానంలో నివసించాలని ప్రేమగల దేవుడు లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. అయితే మానవుడు తయారు చేసినప్పుడు దేవుడు తన ఆత్మనిచ్చాడు. ప్రియులారా, ఆత్మ మరి చనిపోదు, ఆత్మకు చావు లేదు. అది ఉంటే పరలోకంలోనా లేకపోతే నరకములోనా? దేవుడు ఆనాడు పెట్టిన ఆత్మను నరకం పోకూడదని మానవుడిగా ఈ లోకాన్ని అవతరించాడు. ప్రియులారా, ఆయన భూమి మీద జీవించిన సంవత్సరములు 33.5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా పాపం అనేది తెలియదు ఆయనకి. దేవుడు చేసినటువంటి మానవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన వాడిగా ఉన్నాడు. ఈ మానవుడిని మరలా సమకూర్చుకోవటానికి చూడండి, ఓ పిల్లవాడు తప్పు చేస్తే పిల్లవాడు తల్లి స్నానం చేయించి పంపించింది అనుకోండి, ఆ పిల్లవాడికి బురద అయితే మట్టి అయితే ఆ తల్లి నీవు నా కొద్దురా నీకు బురద అయింది మట్టి అయిందని అంటదా? ఆడు 10 సార్లు బురదలో పడ్డా తల్లి ప్రేమ వాడిని దగ్గర తీసి కడిగి శుద్ధి చేస్తా ఉంది. ఈ యేసు ప్రేమ కూడా అంతే. నీవెంత ఘోర పాపంలో ఉండా, నువ్వెంత నెమ్మది లేకుండా, నీవెంత సమాధానం లేకుండా, నీవెంత లోకంలో జీవిస్తున్నా ఈ దేవుని ప్రేమ ఎటువంటిదంటే గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ పట్ల కృప చూపుతున్నానని ఈ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఎవరైనా ఉన్నారా శాశ్వతమైన ప్రేమతో మానవుడిని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేనే లేరు. ప్రియులారా, ఆ తల్లి ప్రేమ బిడ్డ ఎడల ఎలాగున్నదో దేవుని ప్రేమ నీ ఎడల నా ఎడల అలాగూ ఉండి పాపులమైన మన కొరకై ఆయన కలవరి శిలువలో తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై కలవరి శిలువలో ప్రాణాన్ని దారపోసాడు. ప్రియులారా, ఎందుకయ్యా అంటే పాపానికి పరిహారము యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ రక్తము. ప్రియులారా, లోకంలో ఉన్న ఏ మానవునికైనా పాప శుద్ధి పాపం పోవాలంటే యేసు తప్ప మరో మార్గము లేదు. అయితే యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు సంపూర్ణంగా కలవరి శిలువలో తను తాను అప్పగించుకున్నాడు. కొరడా దెబ్బలకు, మొఖాన ఉమ్మికి, పక్కలో బళ్ళె పోటుకు చివరికి ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి 3వ దినాన సజీవుడై తిరిగి లేచాడు. ప్రియులారా, నేను ప్రకటించే యేసు ప్రభుల వారు మృత్యుంజయుడు, సమాధిని ఓడించాడు,
మరణాన్ని గెలిచాడు, మూడో దినాన సజీవుడై తిరిగి లేచాడు. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందెదరు. ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే ఐతానగర్ స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ దేవునికి ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం 9:30 గంటలకి దైవ సేవకులు ఉన్నారు. కాబట్టి మీ సమస్యలు ఏదైనా మీ కొరకు ప్రార్థించే వారిగా ఉన్నారు. ఈ స్థలాన్ని విడిచిపెట్టి ముందుకెళ్తుండగా దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. మీరున్న చోటనే కళ్ళు మూసుకొని ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. నమ్మకమైన దేవాలు స్తోత్రాలు చెప్పండి మాటలు ప్రేమల దేవుడు అని మృత్యుంజయుడు అని పాపల రక్షకుడు అని ప్రభావం ప్రజలకు తెలియపరుస్తూ వచ్చాము. చెప్పని మాటలు అనే మాత్రం విన్నవారి హృదయాలు దీనికి ఫలింపు చేయండి. ముందుకు వెళ్తుండగా మీ సన్నిధి మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరిట వేడుచున్నాము తండ్రి. చెప్పండి జయమని యేసు క్రీస్తు ప్రభువారికే. పాపుల రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారికే. వెలుగయ్యున్న యేసు క్రీస్తు ప్రభువారికే. జీవమయ్యున్న యేసు క్రీస్తు ప్రభువారికే. ఆదరణకర్త అయిన యేసు క్రీస్తు ప్రభువారికే. నెమ్మది ఆనందమునిచ్చే యేసు క్రీస్తు ప్రభువారికే. చీకటని పారద్రోలి వెలుగునిచ్చే యేసు క్రీస్తు ప్రభువారికే. హల్లెలూయా. యేసుని స్వీకరించు. 29 స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము, ఫలితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, ఫలితము తానే ప్రవేశించును. కనికరమందైశ్వర్యుడు నిన్ను వాత్సల్యముతో విమోచించును. కనికరమందైశ్వర్యుడు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. చెప్పండి జయమని యేసు క్రీస్తు ప్రభువారికే. పాపుల రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారికే. జగత్ రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారికే. ప్రేమ స్వరూపి అయిన యేసు క్రీస్తు ప్రభువారికే. హల్లెలూయా.